నమస్కారం, శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. మైలవరం నియోజకవర్గంలో ఏదైతే పోలవరం కాలువ అలాగే గుడవేరు డైవర్షన్ కాలువ ఏదైతే ఉందో ఈ రెండు కలిసి కృష్ణానదిలో ఇబ్రహీపట్నం దగ్గర పవిత్ర సంగమం దగ్గర కలవడం జరిగింది. ఆ కాలంలో గడిచిన వర్షాకాలం, గత సంవత్సరం వర్షాకాలంలో ఇక్కడ కొండపల్లి వద్ద 3 గంటలు పడి ఈ వర్షపు వరద నీరంతా కూడా విజయవాడ ప్రాంతం అలాగే రాయనపాడు, పైడూరుపాడు, ఏలప్రోలు, కౌలూరు గ్రామాలని ముంచెత్తేసి మరి ఆ ప్రాంతంలో అనేక మందికి ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరిగిన సందర్భం మనం అందరం చూసాం. ఇప్పుడు అటువంటి నష్టం మళ్ళీ పునరావృతం కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద మరి పనులు చేస్తూ ఉంది. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు అలాగే ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా మరి దీని మీద అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు మరి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి దీన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే మన మైలవరం నియోజకవర్గంలో దాదాపు ఒక 50 గ్రామాల్లో మంచినీరు చెరువులు, సాగునీరు చెరువులు కూడా తెగిపోయినాయి మొన్న వర్షాకాల ప్రభావం. మరి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికగా ఆ గండ్లన్నీ కూడా పూడ్చడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటిది పునరావృతం కాకుండా ప్రజలకి నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దానికి ఉదాహరణే ఇవాళ యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నటువంటి పనులు అనేది ప్రజలు గ్రహించాలి. భవిష్యత్తులో మళ్ళీ ఇది పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం.